ఓకే. సో బేసిక్గా మనకి పెగా అనేది ఒక బీపీఎం టూల్. ఓకే, ఇట్ ఈస్ ఎ బీపీఎం టూల్. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ అమెజాన్ కానీ ఈ కామర్స్ కానివ్వండి, ఆ కంపెనీకి మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి. లైక్ ఒకటి ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, లేదంటే షాపింగ్ కార్ట్ ఉంటుంది, లేదంటే ఇంకొక బిజినెస్ ఇంకొక ప్రాసెస్, లైక్ ఏంటి పేమెంట్ గేట్వే అనేది ఒక ప్రాసెస్. ఒక బిజినెస్కి మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ బ్యాంకింగ్లో మనకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, డెబిట్ కార్డ్ అప్లికేషన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లు అన్నిటిని మేనేజ్ చేయడానికి మనకు ఒక అప్లికేషన్ కావాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ పెగా. సో వెన్ ఐ సే మేనేజ్ అంటే డిజైన్ చేయడము, డెవలప్ చేయడము, టెస్టింగ్ చేయడము, తర్వాత డిప్లాయింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ బీపీఎం టూల్ అనమాట. సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి మనకి పెగా అనేది వాడతాము. పెగా ఈజ్ ద లీడింగ్ బీపీఎం టూల్ ఇన్ ద మార్కెట్. అపార్ట్ ఫ్రమ్ మనకి యాపియన్ ఉంది, యాపియన్ బీపీఎం ఉంది, ఐబిఎం బీపీఎం ఉంది, వేరే టూల్స్ అనమాట. బట్ కంపారిటివ్లీ పెగాకి ఎక్కువ మార్కెట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ బీపీఎం, పెగా ఆల్సో సపోర్ట్స్ సిఆర్ఎం, తర్వాత మనకి రోబోటిక్స్ ఉంది పెగాలో, డెసిషనింగ్, మార్కెటింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట పెగాలో. బట్ బీపీఎం ఈజ్ ద మోస్ట్ మార్కెట్, ఎక్కువ మెజారిటీ బీపీఎం ఉంటుంది. సో వేర్ బీపీఎంలో మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాము, డిజైన్ చేస్తాము, టెస్టింగ్ చేస్తాము, ఇవన్నీ కూడా బీపీఎంలో చేస్తాం అన్నమాట. బీపీఎంలో మనకి 4 పోర్టల్స్ ఉంటాయి. డెవ్ స్టూడియో, మనకి అడ్మిన్ స్టూడియో ఉంటుంది, యాప్ స్టూడియో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లైట్, బట్ మేజర్ వచ్చేసి డెవ్ స్టూడియో. డెవ్ స్టూడియో అనేది ఒక పోర్టల్. ఎక్కడైతే అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనం వాడే పోర్టల్ని డెవ్ స్టూడియో అంటాం. సో ఈ డెవ్ స్టూడియోలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. పైన మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా హెడర్ టూల్ బార్ అనమాట. ఓకే, ఏరియా ఏదైతే ఉందో ఇదంతా హెడర్ టూల్ బార్. హెడర్ టూల్ బార్ తర్వాత మీకు పైన ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను జస్ట్ డ్రాయింగ్ చేస్తున్నా. ఓకే, సో ఈ ఏరియా అంతా కూడా హెడర్ టూల్ బార్. పైన ఉన్న ఏరియా అంతా కూడా హెడర్ టూల్ బార్ మనకి. ఈ హెడర్ టూల్ బార్లో మీకు ఇక్కడ అప్లికేషన్ స్విచ్ చేసుకోవచ్చు. డెవ్ స్టూడియో నుంచి వేరే స్టూడియోకి వెళ్ళడానికి చేసుకోవచ్చు అనమాట. డెవ్ స్టూడియోలోనే మన డెవలప్మెంట్ అంతా కూడా డెవ్ స్టూడియోలోనే చేస్తాము. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. ఏ అప్లికేషన్ అయితే మనం డెవలప్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, హెచ్ఆర్ యాప్స్. సో కరెంట్లీ మనం లాగిన్ అయిన అప్లికేషన్ నేమ్ వచ్చేసి హెచ్ఆర్ యాప్స్. ఇదంతా క్లౌడ్ వర్షన్, జస్ట్ డెమో పర్పస్ మీకు ఒక అప్లికేషన్ చూపిస్తున్నా. బట్ జనరల్గా మీరు అప్లికేషన్ డెవలప్ చేసేది ఏదైతే చేస్తున్నారో ఆ అప్లికేషన్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ అంటే డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ అనమాట. అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళాలి అంటే డెఫినేషన్కి వెళ్ళొచ్చు. సో తర్వాత మీకు అప్లికేషన్ యొక్క స్టైలింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ కలర్స్ అవన్నీ మార్చాలనుకోండి, అవన్నీ మీరు స్టైలింగ్లో మార్చచ్చు. సో ఇక్కడ మీరు స్కిన్ అని కనిపిస్తుంది కదా, ఈ స్కిన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ యొక్క స్టైలింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్లో నాకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉండాలి, వైట్ కలర్ ఉండాలి, లేదంటే నాకు ఫాంట్ సైజ్ వచ్చేసి ఇంత సైజ్ ఉండాలి, నాకు టెక్స్ట్ అంతా కూడా బోల్డ్లా కనిపించాలి. ఇదంతా దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టైలింగ్. ఆ స్టైలింగ్ అంతా కంట్రోల్డ్ బై స్కిన్ రూల్. సో ఆ స్కిన్ రూల్లో మనం అంతా స్టైలింగ్ అంతా చేంజ్ చేస్తాం అనమాట ఈ స్టైలింగ్లో. అండ్ తర్వాత మీకు ఇక్కడ కాన్ఫిగర్లో అన్ని కేటగిరీస్ ఉంటాయి. దట్ మీన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూఐ బిల్డ్ చేయాలనుకుంటే ఐ కెన్ డూ దట్ ఇన్ ద యూఐ కేటగిరీ. నేను ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేయాలనుకుంటే ఐ కెన్ డూ దట్ ఇన్ ద మొబైల్ కేటగిరీ. ఇవన్నీ కేటగిరీస్. సో విచ్ ఎవర్ ద ఫంక్షనాలిటీ దట్ యూ వాంట్ టు డెవలప్, ఆ పర్టికులర్ కేటగిరీకి మీరు వెళ్ళి ఆ ఫంక్షనాలిటీని డెవలప్ చేయొచ్చు. సో ద అడ్వాంటేజ్ ఇస్ పెగా డస్ నాట్ హ్యావ్ కోడింగ్. 95% of the time you can just configure your
డెవలప్మెంట్ బై యూజింగ్ కాన్ఫిగరేషన్ ఓన్లీ. జస్ట్ సెట్టింగ్స్ చూసుకుంటూనే మనము అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఎట్లాంటి ఫంక్షనాలిటీ కావాలో అట్లాంటి ఆ కేటగిరీకి వెళ్ళి మనం ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. తర్వాత మనం క్రియేట్ చేసిన ఫంక్షనాలిటీని ఇఫ్ యూ వాంట్ టు ప్రివ్యూ దెమ్ వీ కెన్ డూ దట్ ఇన్ ద లాంచ్ ఐకాన్. అంటే మనం ఏదైనా ఫంక్షనాలిటీ క్రియేట్ చేసినాం, సపోజ్ ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేసినాం. ఆ లాగిన్ ఫామ్ ఎట్లా కనిపిస్తుందని చెక్ చేయడానికి వీ కెన్ గో టు దిస్ లాంచ్ ఆప్షన్. తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ రూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రూల్స్ సెర్చ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి పెగాలో ప్రతి ఒక్కదాన్ని రూల్ అంటాము. రూల్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ ఇన్ పెగా ఇట్స్ కాల్డ్ యాజ్ అ రూల్. సో పెగాలో ఏదైనా కూడా రూలే అంటాం. సపోజ్ మీరు ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేయాలి. లాగిన్ ఫామ్లో యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రూల్స్. ఒక యూజర్ నేమ్ అనేది ఒక రూల్, పాస్వర్డ్ అనేది ఒక రూల్, బటన్ అనేది ఒక రూల్. ఈ రూల్స్ అన్నిటిని మనం సెర్చ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో వీ క్యాన్ సెర్చ్ ఫర్ దట్ పర్టికులర్ రూల్. సో మనకి ప్రతి ఒక్కదాన్ని రూల్ అని అంటాం. సో ఇక్కడ నేను స్కిన్ అని చెప్పిన కదా, స్కిన్ ఈజ్ నథింగ్ బట్ స్కిన్ రూల్. అప్లికేషన్ అన్నప్పుడు అప్లికేషన్ రూల్. ఇవన్నీ రూల్స్ ఓన్లీ. నెక్స్ట్ మీకు ఇక్కడ కరెంట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే కరెంట్లో ఉన్నామో మనము ఆ ఎన్విరాన్మెంట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో వీ విల్ గో ఇన్ డీటెయిల్ ఆన్ ఆల్ దీస్ ఆప్షన్స్ లేటర్. బట్ మనకి ఇక్కడ కరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఈ ఏరియా వచ్చేసి ఎక్స్ప్లోరర్ ప్యానల్. సో లైక్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మనము ఎక్స్ప్లోరర్ ప్యానల్ అంటాం. ఎక్స్ప్లోరర్ ప్యానల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూస్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఓపెన్ చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెంట్ ఎక్స్ప్లోరర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూల్ ఓపెన్ చేస్తాను, లైక్ సంథింగ్ లైక్ అప్డేట్ స్టేటస్. ఇది ఒక రూల్. యాజ్ ఐ టోల్డ్ యు ఎవ్రీథింగ్ ఇన్ పెగా ఈస్ కాల్డ్ యాజ్ ఎ రూల్ ఓన్లీ. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన రూల్ ఏదైతే ఉందో అదంతా కూడా రీసెంట్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ రీసెంట్ ఎక్స్ప్లోరర్ వచ్చేసింది. అది అంటే రీసెంట్ ఎక్స్ప్లోరర్లో మనకి రీసెంట్గా మనం ఏదైతే ఓపెన్ చేసినామో అవన్నీ కూడా రీసెంట్ ఎక్స్ప్లోరర్లు వస్తాయి. లాస్ట్ 30 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రీసెంట్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తాయి. దిస్ ఇస్ సేమ్ లైక్ యువర్ బ్రౌజర్ హిస్టరీ. మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తామో అది మన బ్రౌజర్ హిస్టరీలో కనిపించినట్టే మనం ఏదైతే రూల్ ఓపెన్ చేసినామో ఆ రూల్స్ అన్ని కూడా మనకి రీసెంట్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది అంతే. సో దట్స్ ద ఓన్లీ ఫంక్షనాలిటీ ఆఫ్ రీసెంట్ ఎక్స్ప్లోరర్. కేస్ టైప్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద యూస్ కేసెస్. అంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఈ బ్యాంకింగ్ అప్లికేషన్లో నాకు ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి ఒక ఫామ్ కావాలి. సో కస్టమర్స్ క్యాన్ అప్లై ద క్రెడిట్ కార్డ్, అదొక యూస్ కేస్. కస్టమర్స్ లాగిన్ కావడానికి ఒక లాగిన్ ఫంక్షనాలిటీ కావాలి, అదొక యూస్ కేస్. కస్టమర్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక యూస్ కేస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్. అట్లా డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి. ఒక అప్లికేషన్ తీసుకుంటే మల్టిపుల్ యూస్ కేసెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కస్టమర్స్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అతను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత అప్లై చేయాలి. అప్లై అయిన తర్వాత మేనేజర్ అప్రూవ్ చేయాలి. ఇవన్నీ డిఫరెంట్ యూస్ కేసెస్ అన్నమాట. కేస్ టైప్స్ ఆర్ నథింగ్ బట్ ఆ యూస్ కేసెస్. సో యూస్ కేసెస్ని మనం కేస్ టైప్స్ అంటాం. ఈ పర్టికులర్ అప్లికేషన్ హెచ్ఆర్ యాప్స్లో ఇవన్నీ యూస్ కేసెస్ ఉన్నాయి. లైక్ ఆన్బోర్డింగ్, క్యాండిడేట్ని ఆన్బోర్డింగ్ చేస్తున్నాం. తర్వాత ఎంప్లాయీ ఎవాల్యుయేషన్, ఎంప్లాయీని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అట్లా చేస్తున్నాం. తర్వాత బెనిఫిట్స్ ఏంటో ప్రొవైడ్ చేస్తున్నాం, పేరోల్ ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, శాలరీ అకౌంట్ ఏంటి, అంతా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్లా డిఫరెంట్ యూస్ కేసెస్ అన్నీ కూడా మనం కేస్ టైప్స్లో పెట్టుకుంటాం అన్నమాట, యూస్ కేసెస్ ఇవన్నీ. నెక్స్ట్ డేటా టైప్స్లో ఏవైతే మనకి డేటా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, లేదంటే మన హెచ్ఆర్ యాప్స్ తీసుకుంటే క్యాండిడేట్ని ఆన్బోర్డ్ చేస్తున్నాం. ఇక్కడ కేస్ టైప్స్లో క్యాండిడేట్ ఆన్బోర్డింగ్ అని ఒక యూస్ కేస్ ఉంది. ఆన్బోర్డ్ అయినప్పుడు క్యాండిడేట్ అతని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ హిస్ నేమ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేసిండు, ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్ని వీ నీడ్ టు స్టోర్ ఇట్ సమ్వేర్. ఆ స్టోరేజ్ ఏరియానే వీ కాల్ ఇట్ యాజ్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే
నథింగ్ బట్ డేటాబేస్ టేబుల్స్. ఇక్కడ ప్రస్తుతానికి మనము ఈ వ్యూలో దేర్ ఆర్ 8 డేటాబేస్ టేబుల్స్ ఉన్నాయి, 8 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోర్సెస్ ఓపెన్ చేస్తే నాకు కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. లైక్ కోర్స్ ఐడి ఏంటి, కోర్స్ నేమ్ ఏంటి, ఎప్పుడు కోర్స్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ అయింది ఆ కోర్స్, అట్లాంటి ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైనా ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ సంథింగ్ వీ నీడ్ టు క్రియేట్ దెమ్ యాజ్ డేటా టైప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నేను స్టోర్ చేయాలనుకుంటున్నా అంటే మనం ఒక డేటా టైప్ క్రియేట్ చేయాలి. డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ వన్ డేటాబేస్ టేబుల్. అది జస్ట్ లైక్ రోస్ అండ్ కాలమ్స్లో మనకు ఒక టేబుల్ క్రియేట్ చేసినట్టు ఎస్క్యూఎల్లో సేమ్ అదే విధంగా ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది ఈ డేటా టైప్ అనేది, జస్ట్ టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫైన్, అది లోడ్ అవుతుంది. మనం చూస్తే ఒక టేబుల్ ఉంది, టేబుల్లో కోర్సెస్ అన్ని ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ నేమ్ ఏంటిది, కోర్స్ డిస్క్రిప్షన్ ఏంటిది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. సో ఒక డేటా టైప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ టేబుల్. ఒక టేబుల్ని మనము డేటా టైప్ అని అంటాము. నెక్స్ట్ యాప్ ఎక్స్ప్లోరర్. పెగా అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా ఉంది. ఓకే, అంటే జావాలో పెగాని క్రియేట్ చేశారు. సో పెగాకి బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ఎండ్ అంతా కూడా జావానే ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్లో మాత్రం మనం ఏం జావా కోడ్ రాయము. ఫ్రంట్ ఎండ్లో మాత్రం మనం చేసేదంతా కూడా అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా కూడా కాన్ఫిగరేషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, మొబైల్ యాప్. సింపుల్గా నేను ఇక్కడ మొబైల్ కేటగిరీకి వెళ్ళిపోయి సర్టిఫికేట్స్కి వెళ్ళిపోయి నేను మొబైల్ సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేయవచ్చు. లేదు నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను మేనేజర్ పంపడానికి, నేను రిపోర్టింగ్ కేటగిరీకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక రిపోర్ట్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎట్లాంటి కోడింగ్ ఏం రాయట్లేదు. సో మనం చేసేదంతా కూడా జస్ట్ ఏ సెట్టింగ్స్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్, జస్ట్ ఏ కాన్ఫిగరేషన్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. బట్ మనం చేసిన డెవలప్మెంట్కి బ్యాక్ ఎండ్లో జావా కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క రూల్కి కూడా బ్యాక్ ఎండ్లో జావా కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జావాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్లాసెస్ కాన్సెప్ట్. పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాసు, ఆ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క కేస్ టైప్కి ఒక క్లాస్ అనేది జనరేట్ అవుతుంది. యువర్ అప్లికేషన్ లెవెల్ ఈస్ ద మెయిన్ పేరెంట్ క్లాస్, మీరు క్రియేట్ చేసిన కేస్ టైప్స్ ఆర్ ద చైల్డ్ క్లాసెస్. సో మనం ఇక్కడ ఒక యూస్ కేస్ క్రియేట్ చేస్తే ఆ యూస్ కేస్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఈ క్లాస్ కింద ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఎంప్లాయీ ఎవాల్యుయేషన్ ఆన్ బోర్డింగ్ ఉంది, ఆన్ బోర్డింగ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ యాప్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ లీఫ్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ అదొక చైల్డ్, అదొక క్లాస్. ఓకే, లీఫ్ సింబల్ ఉంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ క్లాస్. సో ఇక్కడ మన హైరార్కీ ఎట్లుంది అంటే మన అప్లికేషన్ అనేది మెయిన్ పేరెంట్ క్లాస్, ఇవన్నీ కూడా చైల్డ్ క్లాసెస్. బికాస్ దీని పక్కన లీఫ్ సింబల్ అనేది ఉంది. లీఫ్ సింబల్ ఉంది అంటే ఇట్ ఈజ్ ఎ క్లాస్. ప్రతి ఒక్క కేస్ టైప్కి ఒక అసోసియేటెడ్ క్లాస్ అనేది ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లాస్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా క్యాండిడేట్ క్లాస్ కింద స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం వి కాల్ దెమ్ యాజ్ రూల్ టైప్స్. ఓకే, రూల్ టైప్స్. కేటగిరీస్ ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే మనకి కేటగిరీస్, ఇవన్నీ కేటగిరీస్ కింద రూల్ టైప్స్, రూల్ టైప్స్ లోపల మనము రూల్స్ క్రియేట్ చేస్తాం. సపోజ్ నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇట్స్ ఎ కేటగిరీ. యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీలో నేను ఒక పోర్టల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, లేదంటే నేను ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంట్రోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, లైక్ చెక్ బాక్స్, డ్రాప్ డౌన్. దీస్ ఆర్ నథింగ్ బట్ రూల్ టైప్స్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ కేటగిరీస్ కింద రూల్ టైప్స్ లోపల మనం రూల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసిన రూల్స్లలో నేను ఇక్కడ అప్డేట్ స్టేటస్ అని ఒకటి ఓపెన్ చేసిన. అప్డేట్ స్టేటస్ పక్కన ఇక్కడ ఏముంది, యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్ టైప్. సో ఇప్పుడు నేను రికార్డ్స్కి వెళ్తే ఇవన్నీ కేటగిరీస్ కదా, కేటగిరీస్ లోపల టెక్నికల్ లోపల ఇప్పుడు నాకు ఇక్కడ యాక్టివిటీ అని ఉంది. సో దీస్ ఆర్ ఆల్ రూల్ టైప్స్. సో నేను మల్టిపుల్ రూల్స్ ఆఫ్ పర్టికులర్ రూల్ టైప్ నేను క్రియేట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాపర్టీస్ క్రియేట్ చేసి నేను రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఐ క్యాన్ క్రియేట్ 100 రిపోర్ట్స్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో జనరల్గా హైరార్కీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ కింద రూల్ టైప్ మీద మనం ఎన్నంటే అన్ని రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐ కెన్ హ్యావ్ 100 రూల్స్ ఆఫ్ టైప్ రిపోర్ట్ డెఫినేషన్, ఆర్ ఐ కెన్ హ్యావ్ 500 రూల్స్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ సెక్షన్. అట్లా ఒక్కొక్క రూల్ టైప్కి వీ కెన్ క్రియేట్ హౌ మెనీ రూల్స్ వీ వాంట్, వీ కెన్ క్రియేట్ దట్ మెనీ రూల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టైప్ అనమాట. సో ఇక్కడ యాప్ ఎక్స్ప్లోరర్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ ద పేరెంట్, విచ్ ఇస్ ద చైల్డ్. ఇక్కడ లీఫ్ సింబల్ ఉంటే అది నథింగ్ బట్ అదొక క్లాస్. లీఫ్ సింబల్ ఉంది అంటే అదొక క్లాస్. ఓకే, ఆ యూస్ కేస్, ఆ క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, ఆ క్యాండిడేట్ యొక్క డేటా అంతా కూడా ఇందులో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది నెక్స్ట్ రికార్డ్స్ ఎక్స్ప్లోరర్లో I can see all the instances of a particular rule type. For example, నేను ఒక ఆపరేటర్ని, పెగాకి ఎవరైతే లాగిన్ అవుతారో we call them as operators. అంటే పెగా ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్న పర్సన్స్ అందరినీ మనం ఆపరేటర్స్ అంటాం. జస్ట్ లైక్ మీరు ఒక కంపెనీ జాయిన్ అవుతే మీరు ఒక ఎంప్లాయీ అన్నట్టు మనం పెగా ప్లాట్ఫామ్ వాడుతుంటే మనం ఆపరేటర్ అంటాం. ఆపరేటర్ ప్రతి ఒక్కరికి ఒక ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ జాయిన్ అయినారు, ఆ కంపెనీ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే మీకు ఒక ఎంప్లాయీ ఐడినో ఎంప్లాయీ ఈమెయిల్ ఐడినో ఇస్తారు. అదేవిధంగా పెగా ప్లాట్ఫామ్కి లాగిన్ అవ్వాలి అంటే మనకు ఒక ఆపరేటర్ ఐడి ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను లాగౌట్ చేస్తాను, నాకు ఇక్కడ ఇనిషియల్గా మీరు పెగా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది స్క్రీన్. సో నేను ఒక ఆపరేటర్ని, నేను ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నానో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆపరేటర్ ఐడి అండ్ ద పాస్వర్డ్. ఇది నా ఆపరేటర్ ఐడి. ఓకే, ఎవరైతే పెగా ప్లాట్ఫామ్ వాడతారో వాళ్ళని మనం ఆపరేటర్స్ అంటాము. వాళ్ళు ఏది యూజ్ చేసుకొని లాగిన్ అవుతారో దాన్ని మనం ఆపరేటర్ ఐడి అంటాము. సో జస్ట్ లైక్ యువర్ ఎంప్లాయీ ఐడి ఇన్ యువర్ కంపెనీ అండ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ, ద సేమ్ వే హియర్ వీఆర్ ఆపరేటర్స్ అండ్ వీ యూజ్ ఆపరేటర్ ఐడి టు లాగిన్. సో ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్లో ఉన్న అన్ని ఆపరేటర్ ఐడీస్ కావాలి అంటే నేను ఇక్కడ ఆపరేటర్ ఐడి మీద క్లిక్ చేస్తే నాకు అంత డేటాబేస్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ నాకు కావాలి అంటే నేను ఇక్కడ రిపోర్ట్ డెఫినేషన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ రిపోర్ట్స్ నాకు కనిపించేస్తాయి. సో రికార్డ్స్ ఎక్స్ప్లోరర్ ఈజ్ లైక్ ఏ డేటాబేస్ విచ్ విల్ షో యూ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఎ పర్టికులర్ రూల్ టైప్. సో నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ కేటగిరీస్ లోపల రూల్ టైప్స్. ఆ రూల్ టైప్స్ తోటి ఏమేమి రూల్స్ క్రియేట్ అయినాయి అని నేను తెలుసుకోవాలనుకుంటే వీ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ వీ కెన్ సీ నాకు ఇప్పుడు ఎన్ని యూఐస్ క్రియేట్ అయినాయి, ఎన్ని యూఐస్ ఏమేమి ఉన్నాయి, యూఐస్ ఈ అప్లికేషన్లో నాకు ఏమేమి యూఐస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ సెక్షన్ రూల్ టైప్. నాకు ఇవన్నీ యూఐస్ ఏమేమి క్రియేట్ చేసారు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ సెక్షన్స్ దట్ ఆర్ క్రియేటెడ్. సో దట్ ఈస్ వాట్ రికార్డ్స్ ఎక్స్ప్లోరర్ విల్ డిస్ప్లే. ఫైనల్గా మనకు ఉన్నది ఫేవరెట్ ఎక్స్ప్లోరర్. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నాకు అది బుక్ మార్క్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి యాడ్ బుక్ మార్క్ అని కొడతాను. సో దిస్ విల్ మేక్ దిస్ వెబ్సైట్ ఇంటూ మై బుక్ మార్క్. సో నాకు ఎప్పుడైతే నాకు ప్రతిసారి వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటా బట్ నాకు ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ నాకు గుర్తులేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని బుక్ మార్క్ చేసుకుంటాము. అదేవిధంగా మనం డెవలప్ చేసేటప్పుడు మనకి ఏదన్నా ఒక రూల్ సరిగ్గా గుర్తులేదు, ఆ రూల్ నేమ్ ఏంటిదో మనకి గుర్తు రావట్లేదు, బట్ నేను దాని మీద వర్క్ చేయాలి, డైలీ వర్క్ చేయాలి, అది నేను వాడాల్సి ఉంటుంది. దాని నేమ్ నేను ప్రతిసారి గుర్తుపెట్టుకోలేకపోయినప్పుడు మనం దాన్ని యాక్షన్స్లోకి వెళ్ళి ఫేవరెట్స్ కొట్టచ్చు. ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ టు ఫేవరెట్స్ కొడితే సింపుల్గా అది మన ఫేవరెట్ ఎక్స్ప్లోరర్కి వచ్చి కూర్చుంటుంది. జస్ట్ లైక్ బుక్ మార్క్స్ అనమాట. అంటే మనం ఏదైనా వెబ్సైట్ని మనం మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటాము, ఒక న్యూస్ వెబ్సైట్ ఉంది, డైలీ న్యూస్ చదవాలనుకుంటాము, ఆ మొత్తం వెబ్సైట్ యూఆర్ఎల్ అంతా టైప్ చేయాలి, దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, అదంతా గుర్తుపెట్టుకునే బదులు మనం జస్ట్ దాన్ని బుక్ మార్క్ యాడ్ చేసుకుంటాం. సో మనకి ఈ విధంగా అన్ని ఇట్లా డిస్ప్లే అవుతాయి బుక్ మార్క్స్ యాడ్ చేసుకున్న వాటి అన్నిటికీ. అదేవిధంగా రూల్స్ కూడా అంతే. మనం ఒక రూల్ని వర్క్ చేయాలనుకుంటున్నాం, దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాము, బట్ మనకి డైలీ దాన్ని గుర్తుపెట్టుకోలేము, ఎక్కడుందో తెలియదు. సో అట్లాంటి వాటిని మనం ఫేవరెట్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన వర్క్ కంప్లీట్ అయిందో, దాని మీద మనం డెవలప్ చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయినప్పుడు
మనం సింపుల్గా రైట్ క్లిక్ కొట్టేసి డిలీట్ దిస్ ఫేవరెట్ అంటే అది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా. సో మన వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వీ డోంట్ నీడ్ దిస్ రూల్ ఎనీమోర్. దీని మీద మనం వర్క్ చేయాల్సింది అవసరం లేదు, అందుకే తీసేసినాం. సో ఆ విధంగా మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫేవరెట్ ఎక్స్ప్లోరర్లో పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్, మనకు గుర్తు లేనప్పుడు, పేరు తెలియనప్పుడు, అది ఎక్కడ ఉందో తెలియనప్పుడు మనం ఫేవరెట్ ఎక్స్ప్లోరర్కి వెళ్తే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ లిస్ట్ కనిపించేస్తుంది. సో మనం ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఆ విధంగా. సో రీసెంట్ ఎక్స్ప్లోరరు, కేస్ టైప్స్ ఎక్స్ప్లోరరు, డేటా టైప్ ఎక్స్ప్లోరరు, యాప్ ఎక్స్ప్లోరరు. కేస్ టైప్స్ అంటే యూస్ కేసెస్, డేటా టైప్స్ అంటే మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ టేబుల్స్ అన్నీ కూడా డేటా టైప్స్ అంటాము. యాప్ ఎక్స్ప్లోరర్ అంటే మనకి చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ లా ఉంటుంది. రికార్డ్స్ ఎక్స్ప్లోరర్ అంటే లైక్ ఐ టోల్డ్ యూ, మనకి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఎవరెవరు ఉన్నారో అట్లా మనం చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ లైక్ ఏ మినీ డేటాబేస్. అన్నీ మనకు కావాల్సిన ఎవరైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టాన్సెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫేవరెట్స్ అంటే బుక్ మార్క్, మనం ఏదైతే ఒక రూల్ వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక బుక్ మార్క్ లాగా పెట్టుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఎక్స్ప్లోరర్ ప్యానల్. నెక్స్ట్ కింద మనకు కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా మనము డెవలపర్ టూల్ బార్ అంటాము. ఓకే, పైన ఉన్నదాన్ని హెడర్ టూల్ బార్, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎక్స్ప్లోరర్ ప్యానల్, కింద కనిపిస్తున్న దాన్ని డెవలపర్ టూల్ బార్. సో కింద ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ, ఇక్కడ ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ కూడా వి మెయిన్లీ యూస్ ఫర్ డీబగింగ్ పర్పస్. సపోజ్ మనం డెవలప్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తాయి, ఏదైనా ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూ, ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఇలాంటి ఐకాన్స్, ఇలాంటి వాటిని వి కాల్ దెమ్ యాజ్ డీబగింగ్ టూల్స్. సో మనం డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎర్రర్ వస్తుంది, వీ నీడ్ టు ఫిక్స్ దట్ ఎర్రర్. సో ఆ ఎర్రర్ని ఫిక్స్ చేయడానికి ఈ టూల్స్ అన్ని వీ విల్ బి యూజింగ్ దీస్ టూల్స్. సో మెయిన్లీ వీ కాల్ దెమ్ యాజ్ డీబగింగ్ టూల్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద డీబగింగ్ టూల్స్. జస్ట్ మనం ఎర్రర్ని ఫిక్స్ చేయడానికి, ఎర్రర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి, ఆ ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకోవడానికి వీటన్నిటిని వాడతాం. సో వీ హ్యావ్ సెపరేట్ సెషన్స్ ఫర్ ఆల్ దీస్ టాపిక్స్. అప్పుడు మనం ఏంటి, ఈ ఒక్కొక్క ఐకాన్ ఏంటి, ఆ ఐకాన్ ఎట్లా వాడతాము, దాని ద్వారా మనం ఎట్లా ఎర్రర్ని ఫిక్స్ చేస్తాం అనేది చూస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పెగా డెవ్ స్టూడియో మెయిన్ స్క్రీన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అదే అప్లికేషన్ మీద మనం డైలీ వర్క్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ అప్లికేషన్ని డెవలప్ చేద్దాము. సో ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి వీ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ నేమ్, తర్వాత క్లిక్ ఆన్ న్యూ అప్లికేషన్. అప్లికేషన్ క్రియేట్ చేయడం చాలా సింపుల్, జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ తోటి మనం అప్లికేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే 2 టైప్స్ ఉన్నాయి. 8.4, 8.1 నుంచి కాస్మోస్ అనేది కొత్తగా వచ్చింది. కాస్మోస్ ద్వారా మన అప్లికేషన్ అనేది మోడర్న్ కనిపిస్తుంది అనమాట, అంటే కొత్తగా కనిపిస్తుంది. ఇట్ విల్ బి లుకింగ్ వెరీ మోడర్న్ అండ్ క్రియేటివ్. క్లాసిక్ తీసుకుంటే పాత దానిలా ఉంటుంది కొంచెం, అంటే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ మోడర్న్ వన్. సో పెగా ఏం చెప్తుందంటే రీసెంట్ 8 వర్షన్స్ అన్నీ కూడా కాస్మోస్ వాడుకోండి అని చెప్తుంది. ఎందుకంటే కాస్మోస్ వాడుకుంటే మనకు అప్లికేషన్స్ అన్నీ కూడా కొంచెం మోడర్న్గా, కొత్త అప్లికేషన్స్ ఏదైతే ఎట్లయితే కనిపిస్తాయో ఆ విధంగా కనిపిస్తాయి మనకు అప్లికేషన్స్ అన్నీ. సో నేను కాస్మోస్ తీసుకొని యూజ్ దిస్ అప్లికేషన్ టైప్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నేమ్, మీ అప్లికేషన్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది క్రియేట్ చేసుకుందాం. సో మనము ఈ కంప్లీట్ కోర్స్ పర్పస్గా ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాము. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్లో లైక్ ఐ టోల్డ్, కస్టమర్స్ క్రెడిట్ కార్డ్స్ కోసం రిజిస్టర్ చేసుకుంటారు, లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత వాళ్ళు క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుంటారు. దిస్ ఈస్ ద సినారియో, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఆ అప్లికేషన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ నేను నా బ్యాంక్ నేమ్ XYZ అనుకుంటా. ఓకే, సో నేను ఏమని ఇస్తాను అంటే XYZ క్రెడిట్ కార్డ్ అని ఇస్తాను. ఓకే, లేదంటే XYZ క్రెడిట్ కార్డ్ అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను జస్ట్ క్రియేట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను అంతే. సో మనం క్రియేట్ చేయాలనుకున్న అప్లికేషన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి మనం క్రియేట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు మనకు అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఉంది, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ రేపు చెప్తాను. ఓకే, బట్ ఫర్ నౌ మనం ఒక అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాం, అప్లికేషన్ క్రియేట్ చేసి ఎట్లా యాక్సెస్ చేస్తాం అనేది చూద్దాం.
బేసిక్గా డిఫాల్ట్గా మీకు ఇక్కడ పెగా అప్లికేషన్ ఉంటుంది, బట్ నేను క్లౌడ్ వర్షన్లో ఉన్నాను. సో మనం అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఏదన్నా ఒక అప్లికేషన్ నేమ్ ఇచ్చేసి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆ అప్లికేషన్కి లాగిన్ అవ్వడానికి మనం యూజర్స్ని యాడ్ చేసుకోవాలి కదా. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యూ నీడ్ టు డూ హియర్. ఇప్పుడు ఏదైతే మీ పోర్టల్ ఉంది, మీ ఎంప్లాయీ పోర్టల్, ఆ ఎంప్లాయీ పోర్టల్లో యూజర్స్ని యాడ్ చేసుకోవడానికి మనం వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ మీ ఆపరేటర్ ఐడిని దానిలోకి యాడ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా అడిషనల్గా ఏదైనా యూజర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ యూజర్ని యాడ్ చేస్తాం అప్లికేషన్కి. సో దట్ ఆ యూజర్ ఐడి తోటి, ఆ ఆపరేటర్ ఐడి తోటి మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ నా అప్లికేషన్, నా ఆపరేటర్ ఐడి అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉన్నది. సో నేను స్పెసిఫిక్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ నేను వేరే వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఏదైనా ఒక ఐడి ఇచ్చేసి వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గో టు అప్లికేషన్ క్లిక్ చేస్తాను. సో దట్ ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్కి నేను లాగిన్ అయిపోతాను. సో ఇప్పుడు మీరు చూస్తే పైన ఇప్పుడు నాకు హెచ్ఆర్ యాప్స్ ఉండే ముందు హెచ్ఆర్ యాప్స్ బదులు ఇప్పుడు నాకు ఏం కనిపిస్తుంది, XYZ క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది. అంటే నేను ఒక కొత్త అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాను అండ్ ఆ అప్లికేషన్ లోపలికి లాగిన్ కూడా అయిపోయాను. ఓకే, సో నేను యాజ్ ఐ టోల్డ్ యూ డెవ్ స్టూడియో అనేది మనం ప్రైమరీగా వర్క్ చేయాల్సిన పోర్టల్. ఓకే, సో ఎప్పుడైనా మీరు డెవలప్మెంట్ చేయాలంటే డెవ్ స్టూడియోకి వెళ్ళి చేయాలి, యాప్ స్టూడియో కాదు. యాప్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో మనం వేరే దానికి వాడతాము. మన డెవలప్మెంట్ అంతా కూడా డెవ్ స్టూడియోలోనే నడుస్తుంది. సో ఇప్పుడు నేను ఒక XYZ క్రెడిట్ కార్డ్ అనుకుంటా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కేస్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్. ఎందుకంటే నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్లో ఉన్న యూస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యూస్ కేసెస్ని నేను యాడ్ చేసుకోవాలి. సో మనం ఏదైతే అనుకున్నామో సినారియో లాగా అవే ఇక్కడ క్రియేట్ చేద్దాము. ఏది, కస్టమర్ క్యాన్ క్రియేట్ అకౌంట్ యూజింగ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్ లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత కస్టమర్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకున్న తర్వాత మేనేజర్ అనేటోడు అప్రూవల్ చేస్తాడు. సో ఇవన్నీ మన యూస్ కేసెస్. ఇదే యూస్ కేసెస్ని మనం కేస్ టైప్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో నేను యాడ్ ఏ కేస్ టైప్ అని కొట్టి ఫస్ట్ అకౌంట్ క్రియేషన్ కొడతాను ఫస్ట్. సో ఇప్పుడు మీరు చూస్తే అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది, నేను చూపిస్తాను. సో ఇప్పుడు సబ్మిట్ కొడతాను. అదేవిధంగా లాగిన్, అప్లై ఫర్ క్రెడిట్ కార్డు అవి కూడా క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు, ఎందుకంటే అది ఫస్ట్ స్టెప్. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాలి. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సూర్య, జశ్వంత్, వినయ్. లేదు సార్. ఓకే, గుడ్ సార్. ఓకే, సో నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి లాగిన్. ఎందుకంటే అప్లై చేసుకోవాలంటే ఆ కస్టమర్ అనేది లాగిన్ అవ్వాలి. సో కేస్ టైప్స్ అనేవి నథింగ్ బట్ యూస్ కేసెస్ అంతే. అవి విచ్ ఇస్ నథింగ్ బట్ యూస్ కేస్. ఎందుకంటే ఈ లాగిన్లోనే వీ నీడ్ టు డిసైడ్ అంటే ఏంటి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆ కేస్ టైప్ లోపల ప్రొవైడ్ చేస్తాము. అకౌంట్ లాగిన్ తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ అప్లై అంటాం, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ఓకే, సో సబ్మిట్ కొడతాను. ప్రస్తుతానికి 3 ఇస్తాను, ఇంకా అప్రూవల్ అవన్నీ కావాలంటే మనం తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు, ఇప్పుడు ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ మూడు యూస్ కేసెస్ నేను తీసుకొని ఈ 3 యూస్ కేసెస్ని నేను డెవలప్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను చెప్పినట్టు కేస్ టైప్, ప్రతి ఒక్క కేస్ టైప్ కూడా ఒక అప్లికేషన్ ఒక క్లాస్ అనేది జనరేట్ అవుతుందని చెప్పినా కదా. సో అదేవిధంగా నేను మూడు కేస్ టైప్స్ తీసుకున్నాను, నాకు 3 క్లాసెస్ అనేది ఇక్కడ వచ్చినాయి. ఇది మన మెయిన్ క్లాసు, అప్లికేషన్ లెవెల్ ఉంటుంది ఈ క్లాస్ అనేది. మనం ఏదైతే కేస్ టైప్ క్రియేట్ చేసుకున్నామో ఒక క్లాస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇప్పుడు నేను అకౌంట్ క్రియేషన్లో ఏమైనా ఫీల్డ్స్ యాడ్ చేసినా, ఏదన్నా డేటా పెట్టినా కూడా ఆ డేటా అంతా కూడా నాకు ఈ క్లాస్ కిందనే కనిపిస్తుంది. ఓకే, నేను ఏదైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్
అకౌంట్ లాగిన్లో పెడితే ఆ డేటా అంతా కూడా నాకు అకౌంట్ లాగిన్ క్లాస్ కింద కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆ క్లాస్ లోపల కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదే విధంగా మనం ఒక చైల్డ్ కేస్ టైప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ కేస్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, పేరెంట్ కేస్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము, పేరెంట్ కేస్ టైప్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిలేటెడ్ ఉందనుకోండి, దీనికి సంబంధించింది అన్నప్పుడు మనం దీని కింద కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అకౌంట్ క్రియేషన్, అకౌంట్ లాగిన్ డిఫరెంట్ ప్రొసీజర్స్. బట్ అకౌంట్ అప్లై అయిన తర్వాత మేనేజర్ అప్రూవల్ తీసుకోవడం అది సంథింగ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, అట్లా పెట్టవచ్చు. సో మనము ఒక కేస్ టైప్కి చైల్డ్ కేస్ టైప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ఏ చైల్డ్ కేస్ టైప్ అని కొట్టినప్పుడు ఈ కేస్ టైప్ యొక్క చైల్డ్ ఏంటిదో కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అప్రూవల్, అది నేను చైల్డ్ కేస్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాను. చైల్డ్ కేసు, పేరెంట్ కేసు ఎప్పుడు క్రియేట్ చేయాలి అంటే వెన్ 2 కేస్ టైప్స్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ రెండు డిఫరెంటే బట్ ఈ అప్లై అయిన తర్వాత మ్యాండేటరీగా అప్రూవల్ కావాలి. బట్ ఇవి రెండు డిఫరెంట్, సేమ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అనమాట. అట్లాంటి వాటికి మనము చైల్డ్ కేస్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా మన చైల్డ్ కేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. జనరల్గా ఇట్లా ఎక్స్పాండ్ చేసినప్పుడు దాని కింద కనిపిస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ చైల్డ్. జస్ట్ లైక్ మనకు కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇవన్నీ చైల్డ్, ఇది పేరెంట్ కాబట్టి ఇవన్నీ చైల్డ్, అందుకే మనకి ఎక్స్పాండ్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. విచ్ విల్ ఇండికేట్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ, అది దాని ఇండికేషన్ అనమాట. సో ఇది మనం స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది. సో ఇప్పుడు నాకు ఏ యూజర్కి ఏ అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలంటే కూడా మనం అది చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఆపరేటర్ ఐడి ఓపెన్ చేసిన, మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనకేంటి ఇది, ఈ అప్లికేషన్తో పాటు మనకు ఒక యాక్సెస్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ యాక్సెస్ గ్రూప్ మెయిన్ పర్పస్ ఏంటంటే బై డిఫాల్ట్ కస్టమర్ లాగిన్ అయినప్పుడు, ఒక యూజర్ లేదంటే డెవలపర్ లాగిన్ అయినప్పుడు డెవలపర్కి డిఫాల్ట్ ఏం పోర్టల్ కనిపించాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తే XYZ క్రెడిట్ కార్డ్ అని మన అప్లికేషన్ క్రియేట్ చేసినాం. సో ఇది మన అప్లికేషన్ నేమ్. HR యాప్స్కి ఇంకొక యాక్సెస్ గ్రూప్ ఉంది. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఎంప్లాయీ, ఈ డెవలపర్ ఎప్పుడైతే లాగిన్ అయ్యిండో బై డిఫాల్ట్ HR యాప్స్కి వెళ్ళిపోతాడు. ఓకే, అదే నేను XYZ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే బై డిఫాల్ట్ నాకు XYZ అనేది డిఫాల్ట్ పోర్టల్లా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను HR యాప్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను లాగిన్ అయినప్పుడు నాకు HR యాప్స్ అనే దానికి లాగిన్ అయిపోతాను నేను డైరెక్ట్గా. ఇప్పుడు చూస్తే అదే నేను HR యాప్స్ బదులు నేను కొత్తగా నేను ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నానో ఇప్పుడు అది క్రెడిట్ కార్డ్, XYZ క్రెడిట్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. నేను దానికి సేవ్ కొట్టేసి ఇప్పుడు నేను అది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవుతాను. సో ఇప్పుడు నాకు డిఫాల్ట్ పోర్టల్ అనేది అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అయితే సో ఇప్పుడు మనం చూస్తే మనకి డిఫాల్ట్ పోర్టల్ ఏమొచ్చింది, పైన డిఫాల్ట్ అప్లికేషన్ ఏమొచ్చింది, XYZ క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్సెస్ గ్రూప్. సో మనం మిగతా డీటెయిల్స్ రేపు చూసుకుందాము, యాక్సెస్ గ్రూప్ ఏంటి అదేంటి అని. సో ఈ డెమోలో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఈ వీడియోస్ రియల్ టైం ప్రాక్టీస్ చేయొచ్చు సేమ్ ఇదే. మీరు ప్రాక్టీస్ చేయడానికి నేను లింక్ మీకు గ్రూప్లో పంపిస్తా. అదే గ్రూప్లో మీరు వీడియో చూసుకుంటా ప్రాక్టీస్ చేసుకోండి, సరేనా? ఓకే, త్రూ రిజిస్టర్ నుంచి లింక్ ఉందా అంటే పెగా త్రూ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత క్రెడెన్షియల్స్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వకుండా కాదు, పెగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఓకేనా? నేను మీకు లింక్ పంపిస్తా, రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్, అది క్లిక్ చేయండి, బటన్ క్లిక్ చేస్తే ఈ పోర్టల్ వస్తుంది.